హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 45 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 1లో మీకు 20 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో మీకు 21 to 40 క్వశ్చన్స్ చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 21. AB is a line parallel to the line PQ. If C and D are points on PQ such that the area of triangle ABC is A square units, then the area in square units of triangle ABD is. సరళ రేఖ PQకి సమాంతరంగా AB, రేఖపై PQ బిందువులు C, Dలు. ట్రయాంగిల్ ABC వైశాల్యం ఏ చదరపు యూనిట్ల అయ్యేట్లుంటే అప్పుడు ట్రయాంగిల్ ABD వైశాల్యం చదరపు యూనిట్లలో. రైట్. AB ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు PQ అండి. AB ఈజ్ ఎ లైన్, ఇది AB ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు PQ. ఓకే, PQ. ఇఫ్ C అండ్ D ఆర్ పాయింట్స్ ఆన్ PQ, ఇక్కడ ఒక పాయింట్ C ఉంది, ఇక్కడ ఒక పాయింట్ D ఉంది. సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ A స్క్వేర్ యూనిట్స్. అంటే ఇక్కడ పాయింట్ A, ఇక్కడ పాయింట్ B అనుకున్నారు కదా. ఈ ABC ట్రయాంగిల్ ఏరియా ఎంత అన్నారండి? ట్రయాంగిల్ ABC ఏరియా A స్క్వేర్ యూనిట్స్. అయితే ట్రయాంగిల్ ABD ఏరియా ఎంత? సింపుల్గా అర్థమైంది కదండి. ఆప్షన్ ఏ అవ్వాలని, ఏ యూనిట్స్ అవుతుంది. ట్రయాంగిల్ ABD ఏరియా కూడా మీకు ఏ స్క్వేర్ యూనిట్స్ అవుతుందండి. ఎందుకు చెప్పండి. ఇక్కడ మీకు AB అనేది బేస్. ఇప్పుడు మీకు ABC ట్రయాంగిల్ అయినా ABD ట్రయాంగిల్ అయినా రెండింటికి సేమ్ బేస్ ఉందా అండి? రెండింటికి సేమ్ బేస్. ఈ రెండు ట్రయాంగిల్కి బేస్ సేమ్ ఉంది. మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. రెండింటికి బేస్ సేమ్ ఉంది. ఇప్పుడు రెండు కూడా ఈ రెండు లైన్లు మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఈ రెండింటికి హైట్ సేమ్ ఉంటుందండి. ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఎప్పుడు కూడా హైట్ సేమ్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ హైట్, ఈ ట్రయాంగిల్ హైట్ సేమ్ ఉంటుంది. అందుకనే సేమ్ బేస్ కలిగి ఉండి రెండు ప్యారలల్ లైన్ల మధ్య ఉండే ఎన్ని ట్రయాంగిల్స్ తీసుకున్నా కూడా ఆ ట్రయాంగిల్స్ అన్నిటికీ మీకు ఏరియా అనేది సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకొక ఇలా ట్రయాంగిల్ కూడా డ్రా చేసుకున్నారనుకోండి. ఈ ట్రయాంగిల్ ఏరియా అయినా, ఇప్పుడు ఇలా ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేసుకున్న ఈ ట్రయాంగిల్ ఏరియా అయినా, ఈ అన్ని ట్రయాంగిల్ ఏరియా సేమ్ ఉంటాయండి. సో ABC ట్రయాంగిల్ ఏరియా ఏ అయితే ABDది కూడా మీకు ఏనే అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. The ratio of incomes of A and B is 2:3. Sum of their expenditures is 8,000 and the amount of savings of A is equal to the amount of expenditure of B. What is the ratio of their sum of income to their sum of savings? A మరియు Bల ఆదాయాల నిష్పత్తి 2:3. వారి ఖర్చుల మొత్తం 8,000. A యొక్క పొదుపు B యొక్క ఖర్చుకు సమానం. వారి ఆదాయాల మొత్తానికి మరియు పొదుపుల మొత్తానికి మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పుడు Aకి Bకి ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్, సేవింగ్ ఇవే ఉండేది. మీకు రేషియోస్ ఎలా ఉన్నాయండి? ఇది 2x అయితే ఇది 3x అవ్వాలి. రైట్. ఇంకేమన్నారండి మీకు ఇక్కడ చూడండి. అమౌంట్ ఆఫ్ సేవింగ్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ B అన్నారు కదా. అమౌంట్ ఆఫ్ సేవింగ్ ఆఫ్ A ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ B. ఇప్పుడు 2x అనేది ఇన్కమ్ ఉంది, నేను ది సేవింగ్ నేను y అనుకుంటున్నాను. A యొక్క సేవింగ్ని y అనుకుంటే ఇది B ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అంట. ఎక్స్పెండిచర్ ఆఫ్ B కదా, B ఎక్స్పెండిచర్ y అవ్వాలా. ఇంకేమన్నారు మీకు? సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఇస్ 8,000. అంటే ఈ రెండింటి సమ్ ఎంత? Aకి Bకి ఎక్స్పెండిచర్ సమ్ 8,000 అన్నారు. ఇది y అయితే ఇది 8,000 మైనస్ y అవ్వాలా. y క్యాన్సల్ అయిపోతే మీకు 8,000 మిగులుతుందా? అర్థమైంది. ఇప్పుడు జస్ట్ మీరు ఒక్క లైన్ చూడండి అంతే. ఈ లైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ సేవింగ్ కదా. సో 2x మైనస్ 8,000 మైనస్ y. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏమవ్వాలి? సేవింగ్ అవ్వాలి. సో 2x మైనస్ 8,000 మైనస్ y అంటే మైనస్ ఆఫ్ మైనస్ y ప్లస్ y ఈక్వల్ టు y క్యాన్సల్. సో x ఈక్వల్ టు 8,000 ఎయిట్ వెళ్ళి బై 2 అవుతే 4,000 అవుతుందా? x ఈక్వల్ టు 4,000. ఓకే, x ఈక్వల్ టు 4,000 అయితే టోటల్ ఇన్కమ్ ఎంత అండి? 2x 3x అయితే 5x కదా. 5x అంటే 5 ఇంటూ 4,000 టోటల్ ఇన్కమ్. ఓకే, టోటల్ ఇన్కమ్ ఏమో 20,000, ఇద్దరి టోటల్ ఎక్స్పెండిచర్ ఏమో 8,000. 20,000 నుండి 8,000 తీసేస్తే టోటల్ సేవింగ్ వస్తుందా ఇద్దరిది? 20 మైనస్ 8 అంటే 18,000. సో 4, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 5:3 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 23. ది సమ్ ఆఫ్ ది సిరీస్. ఈ సిరీస్ యొక్క సమ్ చెప్పాలండి మీరు. ఏముంది మీకు? 2/5 ఉంది. అయితే ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ 2 ఉంది, 2 ఉందా? ఈ టర్మ్స్ని నేను సపరేట్ రాసుకుంటా చూడండి ఒకసారి.
2/5 cube plus dash 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 dash. నెక్స్ట్ 3/5 స్క్వేర్ ప్లస్ 3/5 to the power of 4. ఇది మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందండి. దీంట్లో మీకు ఫస్ట్ టర్మ్ అనేది 2/5 అవుతుంది. సెకండ్ టర్మ్ అనేది 2/5 క్యూబ్ మైనస్ 2/r, అంటే కామన్ రేషియో r అనేది 2/5 క్యూబ్ బై 2/5 చేస్తే మీకు 1/5 స్క్వేర్ మిగులుతుందండి. 2/5 క్యూబ్ బై 2/5 చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. ఒక 5 దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు 5 స్క్వేర్ మిగులుతుంది. అంతేనా? 5 క్యూబ్, రైట్. 5 ఉంది, 5 క్యూబ్ ఉంది, ఇది 1/5 స్క్వేర్. ఈ సిరీస్కి వచ్చేసరికి మీకు ఏ అనేది 3/5 స్క్వేర్ అవుతుంది. 3/5 స్క్వేర్ అవుతుంది. కామన్ రేషియో ఏమవుతుంది చెప్పండి? 3/5 to the power of 4కి 3/5 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 to the power of 4 ఉంది. 1/5 స్క్వేర్ మళ్ళీ కామన్ రేషియో అవుతుంది. ఇప్పుడు ఇన్ఫినిటీ సిరీస్ కదా ఇది, ఇన్ఫినిటీ సిరీస్. అప్పుడు ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా మీకు a/1 మైనస్ r ఫార్ములా ఉంది. అప్లై చేయండి. ఏ వాల్యూ ఎంత? 2/5/1 మైనస్ r అంటే 1/25. ఓకే, 2/5 1 మైనస్ 1/25 అంటే 24/25. ఇది 2 12 టైమ్స్ క్యాన్సల్, 5 టైమ్స్ క్యాన్సల్. సో మీకు ఇది 5/12 అవుతుంది. సిమిలర్గా అలాగే మీరు ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా అప్లై చేస్తే 3/25 ఫస్ట్ టర్మ్స్ a/1 మైనస్ r కదండి. ఏ అంటే ఎంత ఇక్కడ? 3/25 మైనస్ 1 మైనస్ r కదా, 1 మైనస్ 1/25. సో 3/25/24/25. 25 క్యాన్సల్, 3 8 టైమ్స్. సో ఇక్కడ ఎంత మిగులుతుంది చెప్పండి? 1/8 అవుతుంది. అంతేనా? ఇప్పుడు మీరు 5/12ని 1/8ని సమ్ చేయాలి. మీ ఆన్సర్ ఏమవ్వాలి ఇప్పుడు? 5/12కి 1/8ని యాడ్ చేస్తే వస్తుంది. 24 అనేది ఎల్సిఎం. 12 2 టైమ్స్ అంటే ఇక్కడ 10 అవుతుంది. 8 3 టైమ్స్ అంటే ఇది 3 అవుతుంది. 13/24 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇన్ ఏ పార్ట్నర్షిప్, Bhaskar invested 1/4 of the capital for 1/4 of the time. Deepti invested 1/5 of the capital for 1/5 of the time. And Raju invested the rest of the capital for whole period. If they earned a profit of rupees 7,83,000 at the end of a period, then the share of Bhaskar in the profit is. ఒక భాగస్వామ్యంలో మూలధనంలో 1/4 వంతును 1/4 వంతు సమయానికి భాస్కర్, మూలధనంలో 1/5 వంతును 1/5 వంతు సమయానికి దీప్తి, మరి మిగిలిన మూలధనాన్ని మొత్తం సమయానికి రాజు పెట్టుబడి పెట్టారు. కొంత వ్యవధి ముగిసిన తర్వాత వారికి 7,83,000 లాభం వస్తే లాభంలో భాస్కర్ వాటా ఎంత? రైట్. పార్ట్నర్షిప్లో మీకు ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో డివైడ్ అవుతుంది కదండి. ఇక్కడ చూడండి, భాస్కర్ ఇన్వెస్టెడ్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 1/4 ఆఫ్ ద టైం. దీప్తి ఇన్వెస్టెడ్ 1/5 ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ 1/5 ఆఫ్ ద టైం. రాజు ఇన్వెస్టెడ్ రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్. ఇక్కడ మీకు క్యాపిటల్ తెలియదు కదండి. నేను ఈ క్యాపిటల్ని 4కి 5కి ఎల్సిఎం ఎంత అండి? 20 అనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరున్నారు? భాస్కర్, తర్వాత దీప్తి, తర్వాత రాజు కదా. భాస్కర్ ఇన్వెస్టెడ్ 1/4 ఆఫ్ ది క్యాపిటల్. 20లో 1/4 ఎంత? 20/4 అంటే 5. భాస్కర్ 5 యూనిట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. దీప్తి ఇన్వెస్టెడ్ 1/5 ఆఫ్ ది క్యాపిటల్ కదా. దీంట్లో 1/5 ఎంత? 4. సో రాజు ఇన్వెస్టెడ్ రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్. 5 4 9 వెళ్ళిపోతే 20లో 9 వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 11 పెట్టింది రాజు. ఇది టైం, క్యాపిటల్ అయిపోయింది. టైం గురించి చూడండి, 1/4 ఆఫ్ ది టైం, 1/4, 1/5 ఆఫ్ ది టైం అండ్ ఫర్ ద హోల్ పీరియడ్. సో 4కి 5కి ఎల్సిఎం ఎంత అండి? టైం కూడా 20 యూనిట్స్ అనుకుంటే మీరు 1/4 ఆఫ్ ది టైం, 20లో 1/4 అంటే 5 కదా. ఇది క్యాపిటల్, ఇది ఇన్వెస్ట్మెంట్. దీప్తి 1/5 ఆఫ్ ది టైం, 20లో బై 5 చేస్తే ఎంత? 4. ఇక్కడ చూడండి, రాజు ఇన్వెస్టెడ్ ద క్యాపిటల్ ఫర్ హోల్ పీరియడ్. టోటల్ పీరియడ్ ఎంత? 20. రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటూ అవుతుంది, వీటన్నిటికీ రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా. రైట్. ఇది 25, 16, 20 ఇంటూ 11, 220. ఇది మీకు ఈ రేషియోలో మీకు ఎలా ఏం డివైడ్ అవ్వాలండి? ఈ రేషియోలో మీకు ప్రాఫిట్స్ డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది చెప్పండి. టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ? 220కి 25, 41, 42, 261. 261 వాల్యూవే మీకు
అంతే కదండి. 5 × 5 4 × 4 11 × 20 220 230 40 50 261 261 వాల్యూవే మీకు 78330 అయితే ద షేర్ ఆఫ్ భాస్కర్కి ఎంత అండి 25. చూడండి ఇంటూ 3 అయిందా, 261కి ఇంటూ 3 అయింది, తర్వాత 3 zeros ఉన్నాయి. సో 75 అయ్యి తర్వాత 3 zeros. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. A jar contains a mixture of two liquids A and B in the ratio 4:1. If 10 liters of mixture is taken out and 10 liters of liquid B is poured into the jar, the ratio becomes 2:3. The amount of liquid of A contained in the jar initially is. ఒక జాడీలో A, B అనే 2 రకముల ద్రవాలు కలవు. ద్రవంలో 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ జాడీ నుండి 10 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి ఆ జాడీలోనికి 10 లీటర్ల ద్రవం Bను పోసినప్పుడు వాటి నిష్పత్తి 2:3 అవుతుంది. ఆ జాడీలో ప్రారంభంలో ఉన్న ఏ పరిమాణం ఎంత? ఇప్పుడు క్వశ్చన్ చదివితే జాడీలో మీకు ఫస్ట్ ఏమున్నాయండి, AB అనే 2 రకాలు ఉన్నాయి, 4:1 రేషియో ఉంది. అంటే A 4 పార్ట్స్ ఉంటే B 1 పార్ట్ ఉండాలి కదా. మీకు క్వశ్చన్ ఏమడినారు, జాడీలో ప్రారంభంలో ఉన్న ఏ పరిమాణం ఎంత? ఏ ఎన్ని పార్ట్స్ ఉందండి, 4 పార్ట్స్ ఉంది. ఒకవేళ మీరు క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే మోస్ట్ ప్రాబబుల్లీ మీ ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి. అంటే ఐదర్ ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. అంటే 4 పార్ట్స్ వాల్యూ మీకు 4 మల్టిపుల్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా అవ్వాలని ఏం లేదండి. అంటే మీరు 4 ఇంటూ సంథింగ్ అవ్వాలి కదా. మీకు జాడీలో 4x ఉంటే ఇది 1x ఉండాలి. ఎక్స్ వాల్యూ కనుక 1 2 3లో అయితే మాత్రం 4 మల్టిపుల్ అవ్వాలి. కానీ ఫ్రాక్షన్లో 3/2 4/2 అయిందనుకోండి, అప్పుడు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ మాత్రం ఈ 2 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 ఆన్సర్లు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇనీషియల్గా ఏబీలు ఏ రేషియోలు ఉన్నాయండి, 4:1 ఈ రేషియోలు ఉంది. దీంట్లో నుండి 10 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్ బయటకు తీసి మీరు దేన్ని యాడ్ చేస్తున్నారు, బీని యాడ్ చేస్తున్నారు. అంటే మిక్స్చర్ని ఎంత బయటకు తీస్తున్నారో అంత బీని యాడ్ చేస్తున్నారంటే ఇంతకుముందు మిక్స్చర్ ఎంత ఉందో ఇప్పుడు మిక్స్చర్ అంతే ఉండాలి కదండి. 4:1 రేషియోలో ఉంటే ఇప్పుడు 2:3 అయిందా, 2:3 అయింది. 10 లీటర్ ఆఫ్ మిక్స్చర్ బయటకు తీసి 10 లీటర్ ఆఫ్ బీ యాడ్ చేయడం వల్ల రేషియో 2:3 అయింది. ఇంతకుముందు 4 + 1 5 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 2 + 3 5 పార్ట్సే ఉంది. ఉందా లేదా, ఉంది. ఇక్కడ చూడండి మీరు 4:1 2:3 5 పార్ట్స్ ఉంది. మీరు మిక్స్చర్ని బయటకు తీసినారు. మిక్స్చర్ బయటకు తీసినప్పుడు మీకు మిక్స్చర్లో ఏ బయటకు వెళ్తుంది, బి బయటకు వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ మీరు యాడ్ చేసింది ఏం యాడ్ చేసినారు, ఓన్లీ బీనే యాడ్ చేసినారు. అందుకని మీకు బి పార్ట్స్ అనేది పెరిగింది చూడండి, ఏ పార్ట్స్ అనేది తగ్గాలి. మీరు మిక్స్చర్ తీసేసినప్పుడు ఏ బయటికి వెళ్ళిపోయింది, బి బయటికి వెళ్ళిపోయింది. కానీ నెక్స్ట్ టైం యాడ్ చేస్తున్నప్పుడు మీరు ఏ యాడ్ చేయలేదు, ఓన్లీ బీనే యాడ్ చేసినారు. కాబట్టి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏ పార్ట్స్ తగ్గాలి, బి పార్ట్స్ పెరగాలి. బి పెరిగింది, ఏ తగ్గింది. ఇక్కడే మీకు ఒక లాజికల్గా అండి, ఏ ఎంత తగ్గిందండి, 2 తగ్గింది, 2 పార్ట్స్ తగ్గింది. ఇంతకుముందు ఎంత ఉంటే 4 పార్ట్స్ ఉంటే ఎంత తగ్గింది, 2/4 అంటే హాఫ్ తగ్గిందా. ఈ హాఫ్ వాల్యూ ఏంటంటే మీరు మిక్స్చర్ని ఎంత పార్ట్ బయటకు తీసినారో అది చెప్తుందండి. ఏది తగ్గిందో దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే 2 తగ్గింది, ఇంతకుముందు 4 ఉంటే అంటే 1/2 అయ్యింది. అంటే మీరు 1/2 పార్ట్ మిక్స్చర్ని బయటకు తీసినట్టు. అంటే మీరు ఇనీషియల్గా మీరు మిక్స్చర్ ఉన్నప్పుడు ఎంతో 10 లీటర్స్ తీసినారని చెప్పినారు కదా. ఆ 10 లీటర్స్ అనేది ఆ మొత్తం మిక్స్చర్లో హాఫ్ పార్ట్ అన్నట్టు. సో హాఫ్ పార్ట్ వాల్యూవే 10 లీటర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత, 20 లీటర్స్ అవుతుందా. 20 లీటర్స్ అంటే ఇనీషియల్గా మిక్స్చర్ ఎన్ని లీటర్స్ ఉండొచ్చు అండి, 20 లీటర్స్. 20 లీటర్స్లో 4 పార్ట్ ఇది, 1 పార్ట్ బి ఉంది. 20 లీటర్స్లో ఏ అనేది 4 పార్ట్స్ ఉంది, బి అనేది 1 పార్ట్ ఉంది. సో 4/5 కదండి. సో 20లో 4/5 వాల్యూ ఎంత అండి, 16 కదా. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. 20లో 4/5 వాల్యూ ఏ అనేది. సో 16 వస్తుంది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. Question number 26. A water glass in the shape of a frustum of a cone of height 14 cm. The diameter at the end are 4 cm and 2 cm. Then the volume of the glass in cubic centimeters is, take pi equal to 22/7. ఓకే, ఒక శంకు తునక రూపంలో ఉన్న నీళ్ళ గ్లాసు ఎత్తు 14 సెంటీమీటర్లు,
దాని చివర వ్యాసాలు 4 సెంటీమీటర్లు మరియు 2 సెంటీమీటర్లు. అప్పుడు ఆ గ్లాసు ఘన పరిమాణం ఘనపు సెంటీమీటర్లలో. ఓకే, ఇక్కడ చూడండి, గ్లాస్ అనేది ఫ్రస్ట్రమ్ షేప్లో ఉందంట అండి. ఎలా ఉంది? ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. ఓకే, ఇలా అనుకోవచ్చా? గ్లాస్ అనేది మీకు ఇలా ఫ్రస్ట్రమ్ షేప్లో ఉంది. ఈ కింద దాని డయామీటర్ ఏమో 4 సెంటీమీటర్స్ అన్నారు. డయామీటర్ 4 అంటే రేడియస్ ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. పైన దాని డయామీటర్ 2 అన్నారు, అప్పుడు రేడియస్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. హైట్ ఎంత ఇచ్చినట్టు? దీన్ని 14 ఇచ్చినట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని వాల్యూమ్ చెప్పాలి. ఫ్రస్ట్రమ్కి వాల్యూమ్ ఫార్ములా ఏముంటుందండి? h/3 ఇంటూ పై r1 స్క్వేర్ ప్లస్ పై r2 స్క్వేర్ ప్లస్ పై r1 r2, ఇంతే కదా. దీంట్లో నుండి పై కామన్ తీసుకోవచ్చా? పై అంటే 22/7 కామన్ తీసుకోవచ్చు. h 14 ఉంది, బై 3 ఉంది. సో r1 స్క్వేర్, పై కామన్ తీసుకున్నారండి. ఇప్పుడు r1 స్క్వేర్ అంటే ఇది r1 అనుకున్నారనుకోండి, ఇది 4 అవుతుంది. r2 స్క్వేర్, ఇది r2 అనుకుంటే ఇది 1 అవుతుంది. r1 ఇంటూ r2 2 అవుతుంది. సో 4 + 2 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. 7తో క్యాన్సిల్ అయిందా? ఓకే, 22 ఇంటూ 14 వాల్యూ చెప్పండి. ఫస్ట్ ఒకసారి 2తో మల్టిప్లై చేయండి, 28. 28 ఇంటూ 11 చెప్పండి. 28 ఇంటూ 10 అంటే 280. మళ్ళీ దానికి 28 యాడ్ చేయాలి. 280కి 28 యాడ్ చేస్తే ఎంత? 308/3. సో ఇది మీకు 102 2/3 అన్నట్టు కనిపిస్తుందా? చూడండి, 102 2/3. ఎందుకంటే 300 అంటే 100 టైమ్స్ అవుతుంది, 6 అంటే 2 టైమ్స్ అవుతుంది, ఇంకో 2 మిగులుతుంది, 2/3 ఫ్రాక్షన్ మిగులుతుంది. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 27 అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టర్న్ ఇన్ 12 minutes while a second pipe fills it in 15 minutes, but a third pipe can empty that completely fills cistern in 6 minutes. The first 2 pipes are kept open for 5 minutes initially, and then the third one is also opened. Then the further time in minutes taken to empty that cistern is. ఒక నీటి తొట్టను ఒక పైపు 12 నిమిషాల్లో, రెండవ పైపు 15 నిమిషాలు నింపగలవు. కానీ మూడవ పైపు నిండుగా ఉన్న నీటి తొట్టను 6 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. మొదటి మరియు రెండవ పైపులను తెరిచి ఉంచిన 5 నిమిషాల తర్వాత మూడవ పైపును కూడా తెరిచారు. ఆ తొట్టి ఖాళీ కావడానికి ఆ పైన పట్టే సమయం A, B, C. ఇవి రెండేమో ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాయి, ఇది మైనస్ అని అర్థం చేసుకోండి మీరు, ఎంటీ చేస్తుంది కాబట్టి. ఇది మీకు 12 minutesలో ఫిల్ చేస్తుంది, ఇది 15, ఇది 6 minutesలో ఎంటీ చేస్తుంది. అప్పుడు మీరు ట్యాంక్ కెపాసిటీ ఎంత తీసుకోవచ్చు అండి? వీటికి ఎల్సిఎం ఎంత? 60. 60 లీటర్స్. 12 minutesలో 60 లీటర్స్ ఫిల్ చేయాలంటే ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? ఇది టైము, ఎఫిషియన్సీ 5 అవ్వాలి. 15లో 4 అవ్వాలి. 6 × 10 అయితే 60 అవుతుంది కదా. 60 లీటర్స్ని 6 minutesలో ఎంటీ చేస్తుందంటే మినిట్కి 10 లీటర్స్ ఎంటీ చేస్తున్నట్టు కదా. ఫస్ట్ 5 minutes ఈ రెండు తెరిచించినారంట అండి. అంటే నిమిషానికి 2 కలిపి 9 నింపితే 5 నిమిషాల్లో 45 నింపుతుంది. ఇప్పుడు ట్యాంక్ ఎంత నిండింది? 45 నిండింది. తర్వాత మూడో దాన్ని కూడా తెరిచినారంట. సో 45 నిండిన తర్వాత ఏం జరుగుతుంది? ఇది 5 నింపుతుంది, ఇది 4 నింపుతుంది, అంటే మొత్తం 9 నిండుతుంది. 9 నిండుతుంది కానీ ఇది 10 ఎంటీ చేస్తుంది కదా. ఈ 9 పోను మీ దీంట్లో ఉన్న 1 తగ్గుతుంది మళ్ళీ. సో 1 minuteki 1 లీటర్ పోతుందంటే మొత్తం ట్యాంక్ ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 45 minutes పడుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 5 నిండుతుంది, 4 నిండుతుంది. సో మినిట్కి 9 నిండుతుంది కానీ 10 బయటకు వెళ్ళిపోతుంది. అంటే నిండి ఉన్న దాంట్లో నుండి కూడా 1 బయటకు వెళ్తుంది. నిమిషానికి 1 బయటకు వెళ్తుంది అంటే 45 లీటర్లు బయటకు వెళ్ళాలంటే 45 నిమిషాలు పడుతుంది. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. A sum of money is sufficient to pay A's wages for 21 days and B's wages for 28 days. The sum of money is sufficient to pay the wages of both for. మీకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి, రైట్. ఇప్పుడు ఏ శాలరీ కనుక మీరు ఏ రూపీస్ అనుకున్నారనుకోండి, అతనికి 21 డేస్కి సరిపడుతుందంటే ఇంత డబ్బులు ఉన్నట్ట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక పర్సన్ ఉన్నారు, ఏకి కనుక మీరు శాలరీ ఇస్తే ఏ అనే పర్సన్కి 21 డేస్కి ఇవ్వగలరు మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి. ఏ శాలరీ ఏ అనుకుంటే 21 ఉంటే ఏ మీ దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బీకి కనుక వేస్తే బీకి 28 డేస్కి ఇవ్వచ్చు అంట. బీ శాలరీ బీ అనుకున్నారనుకోండి, బీకి 28 డేస్ ఇవ్వచ్చు. ఇది మీ దగ్గర ఉన్న అమౌంట్ అన్న. ఈ రెండు ఈక్వల్ కావాలి కదా. సేమ్ క్వశ్చన్ అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 21 days, B in 28 days, then how much time it will take both pipe to fill the total tank అని ఉంటుంది. సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏకి బీకి రేషియో ఎంత వస్తుందండి? 7 3 times, 7 4 times అంటే 4:3. సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ 4 ఇక్కడ. సో 4 × 21 మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్
ఏ శాలరీ కనుక 4 రూపీస్ అయితే 4 × 21 మీ దగ్గర టోటల్ ఉన్న అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ ఇద్దరికి ఇవ్వాలంటే ఇతని శాలరీ 4, ఇతని శాలరీ 3, రోజుకి వీళ్ళకి 7 ఇవ్వాలి. సో 7 × 3 4 × 12 12 డేస్ ఇవ్వగలుగుతారు మీరు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 3 sides of a cuboid are 18, 37.5 and 40 centimeters. If there is a cube whose volume is same as this cuboid, then the length of the diagonal of that cube correct to nearest integer is. ఒక దీర్ఘగణం యొక్క 3 భుజాలు 18, 37.5, 40 సెంటీమీటర్లు. ఈ దీర్ఘగణం ఘనపరిమాణంతో సమానమైన ఘనపరిమాణాన్ని కలిగిన ఒక ఘనం ఉంటే ఆ ఘనం యొక్క వికర్ణం పొడవు సమీప పూర్ణాంకనము సవరించగా. ఈజీ క్వశ్చన్ అండి. క్యూబ్కి వాల్యూమ్ ఏ క్యూబ్ అవుతుందా? క్యూబ్ సైడ్ కనుక ఏ అంటే వాల్యూమ్ ఏ క్యూబ్ అవుతుందా? దీని వాల్యూమ్ అనేది ఈ క్యూబాయిడ్ వాల్యూమ్కి ఈక్వల్ అంట. దీని వాల్యూమ్ ఎంత చెప్పండి? 18 × 37.5 × 40. ఇక్కడ ఈ పాయింట్తో ఈ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దీన్ని మీరు 9 × 2గా రాసుకోవచ్చు. దీన్ని మీరు 125 × 3గా రాసుకోవచ్చు. ఇది మీకు ఇంటూ 2 స్క్వేర్గా రాసుకోవచ్చా? ఇక్కడున్న 2 స్క్వేర్ 2 క్యూబు, 9 × 3 27 అంటే 3 క్యూబు, ఇది 5 క్యూబ్. అంతేనా? ఏ క్యూబ్ ఈక్వల్ ఇంత వచ్చింది మీకు. ఏ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 2 × 3 6 × 5 30. ఏ వాల్యూ 30 వచ్చింది. డయాగనల్ అంటే √3a. అంతేనా అండి? √3a. డయాగనల్ అంటే మీకు √3a ఇంతే కదా. √3 అంటే మీకు 1.73, a అంటే 30. సో 17.3 × 3 17 ముళ్ళ 51 కదండి. 51 దగ్గర ఆప్షన్ ఏముంది? 52. 17 ముళ్ళ 51, 3.3 అంటే 0.9, 51 పాయింట్ సంథింగ్. సో 52 రైట్ ఆన్సర్. Question number 30. ₹1,000 is invested at 5% per annum simple interest. If the interest is added to the principal after every 10 years, the amount will become 2,000 after. 5% బారు వడ్డీ రేటు ప్రకారం 1000ని పెట్టుబడి పెట్టారు. వడ్డీని అసలుకు 10 సంవత్సరాలకు ఒకసారి కలిపితే అసలు 2000 ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి, మీరు ప్రిన్సిపల్ 1000 తీసుకున్నారండి. ఓకే, 10 ఇయర్స్కి ఒకసారి మీ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్లో యాడ్ చేస్తున్నారు. 10 ఇయర్స్కి ఒకసారి. ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 5% కదా. సో 10 ఇయర్స్కి అయితే ఏమవుతుంది? 10 ఇయర్స్కి 5% అంటే 50%. 50% అంటే 1000కి ఎంత? 500. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏమవుతుందండి? ఆఫ్టర్ 10 ఇయర్స్ 1500 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1500 మీకు ఎంత అవ్వాలి? 2000 అవ్వాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 500 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. అంతేనా? 5% అంటే ఎంత చెప్పండి దీంట్లో? 75. 75 అనేది 5%. 1500 ఇప్పుడు మీ ప్రిన్సిపల్ అన్నట్టు. 1500లో 10% అంటే 150, 5% అంటే 75. ఒక్క సంవత్సరంలో 75 ఇంట్రెస్ట్ వస్తే ఎంత టైం అది మీకు 500 అవుతుంది చెప్పండి? 25 ముళ్ళ 25 20. 20/3 అంటే 6 2/3. సో ఇంకొక 6 2/3 ఇయర్స్ అయితే ఒక 500 ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మీకు అమౌంట్ 2000 అవుతుంది. సో 10 6 అంటే 16 2/3 ఇయర్స్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 31. The short and long hands of a clock are 4 and 6 cm long respectively. What will be the sum of distances travelled by their tips in the 4 days? మీరు వాచ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక గడియారం యొక్క పొడవు మరియు పొట్టి మూలల పొడవులు 6 మరియు 4 సెంటీమీటర్లు. 4 రోజుల్లో అవి ప్రయాణించే దూరాల మొత్తం. ఓకే, మీకు షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ రెండు ఉన్నాయి కదా. షార్ట్ హ్యాండ్ దేన్ని సూచిస్తుందండి? షార్ట్ హ్యాండ్ మీకు ఎప్పుడు కూడా టైంని రిప్రజెంట్ చేస్తుంది. అంతేనా? టైం. లాంగ్ హ్యాండ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మీకు? షార్ట్ హ్యాండ్ ఏ టైంని రిప్రజెంట్ చేస్తుంది మీకు? అవర్ని. షార్ట్ హ్యాండ్ అంటే ఇది అవర్స్ హ్యాండ్. ఓకే, ఇది మీకు మినిట్ హ్యాండ్ కదా. ఇది మీకు మినిట్ హ్యాండ్, ఎన్ని నిమిషాలు చెప్తుంది లాంగ్ హ్యాండ్ అనేది. షార్ట్ హ్యాండ్ ఒక్క సర్కిల్ మొత్తం తిరిగింది అనుకోండి, 12 to 12 వచ్చింది అనుకోండి, 12 గంటలు అయినట్ట. ఒక్క రోజులో ఎన్నిసార్లు తిరుగుతుందండి షార్ట్ హ్యాండ్? ఒక్క రోజులో 2 సార్లు తిరుగుతుంది. ఒక్క రోజులో 2 సార్లు తిరుగుతుంది.
ఒక్కసారి తిరిగినప్పుడు దాన్ని కవర్ చేసేదంతా 2πr కదా, పెరిమీటర్ కదా, మీకు సర్కిల్ పెరిమీటర్కి ఫార్ములా 2πr. ఒకసారి తిరిగితే 2πr డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అలా రోజుకి 2 సార్లు తిరుగుతుంది, అంటే ఒక రోజులో ఇంత డిస్టెన్స్ చేస్తుంది. 4 రోజులలో అయితే ఇంటూ 4. లాంగ్ హ్యాండ్ విషయానికి వస్తే, లాంగ్ హ్యాండ్ 1 గంట అయ్యేసరికి ఒక సర్కిల్ తిరుగుతుందండి. అలా రోజుకి ఎన్ని గంటలు ఉంటాయండి? 24. అంటే ఒక రోజులో 24 × 2πr తిరుగుతుంది. 2πr ఏది? లాంగ్ హ్యాండ్. ఒక్క రోజులో 24 × 2πr. అదే 4 రోజులలో 4 ఇంటూ కదా. ఓకే, ఇక్కడ మీరు 2, 2, 4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలండి సింపుల్గా. మీరు ఇక్కడ ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. మీకు R1 వాల్యూ షార్ట్ హ్యాండ్ ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్ ఉంది. అండ్ R2 వాల్యూ ఎంత ఉంది? 6 సెంటీమీటర్స్ ఉంది. ఇది సాల్వ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీరు కామన్ తీయడమే. 4 × 2 8, 8 × 16 ఉంది. ఓకే, 16. పై అంటే 3.14 తీసుకోమన్నారు. 16 × 3.14. ఇక్కడ 3.14. అండ్ R1 అంటే ఎంత? 4 ప్లస్. దీంట్లో చూడండి, ఇక్కడ నీకు 16 ఉంది కాబట్టి నేను 16 కామన్ తీసుకోవడానికి నేను ఏం చేస్తాను అంటే 24 × 2 ఎంత అండి? 24 అంటే 48. అంటే 16 ముళ్ళ కదా. 24 × 2 అంటే 48. దీన్ని నేను 16 × 3 × 4గా రాసుకోవచ్చు ఈ మొత్తాన్ని నేను. సో ఈ 3.14. R2 అంటే ఎంత? 6. ఇది ఇక్కడ వరకు అయితే క్లియర్ కదండి మీకు. నేను 3.14 × 16 ఉంది, ఇక్కడ 4 ఉంది. 16 4 64 కామన్ తీయచ్చు. 64 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ 6 3 18 అంటే 19 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు రైట్ వచ్చేస్తుందండి. ఈ వాల్యూ మీకు రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఇదైతే మీ ఆన్సర్ అవ్వదండి. ఎందుకంటే 64 × 10 చేస్తేనే మీకు 640, ఇంకొక 5 చేస్తే మీకు ఖచ్చితంగా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ దానికి ఇంకా ఇంటూ 3 చేయాలి. ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఈ మూడిట్లోనే మీ ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు మీకు కనుక అప్రాక్సిమేషన్స్ వస్తే నాకు 640 × 20 అయితే ఏమవుతుందండి? 1280 అవుతుంది. 1280 నుండి ఒక 64 తీసేసేయాలి. ఎందుకంటే 20 తీసుకున్నారు మీరు, 19 తీసుకోవాలి కదా. 1220 నుండి 60 తీసేస్తే ఎంత? 1280 నుండి 1220 ఇంకొక 4 తీసేసేయండి, 1216. 1216కి 3.14 చేయండి. మీకు 1200 × 3 అంటే ఎంత అవుతుందండి? 3600 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి. రఫ్గా ఎస్టిమేట్ చేయండి. 3600 కన్నా ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో రైట్ ఆన్సర్ మీకు అది. Question number 32. In an army selection process, the ratio of selected to unselected was 3:1. If 60 less had applied and 30 less selected, the ratio of selected to unselected would have been 5:1. How many candidates had applied for the process? ఆర్మీ సెలక్షన్ ఎన్నిక అయిన మరియు కాని వారి నిష్పత్తి 3:1. 60 మంది తక్కువ దరఖాస్తు చేసుకొని 30 మంది తక్కువ ఎన్నికైతే ఎన్నికైన మరియు కాని వారి మధ్య నిష్పత్తి 5:1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎంత? ఇటువంటి క్వశ్చన్ చూసినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అండి, ఇనీషియల్గా రేషియో ఎంత ఉందండి? సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ రేషియో 3:1 కదా. అంటే టోటల్ 4 పార్ట్స్ అవ్వాలి. సో మీ ఆన్సర్ 4 మల్టిపుల్ ఏది ఉందో చెక్ చేయండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, 60 మంది తక్కువ దరఖాస్తు చేసుకొని 30 మంది తక్కువ ఎన్నికైతే ఎన్నికైన మరియు కాని వారి మధ్య నిష్పత్తి ఎంత? 5:1. అంటే ఒకవేళ ఒక 60 మంది కనుక తక్కువ అప్లై చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ 6 మల్టిపుల్ అవ్వాలి. మీకు ఇచ్చిన ఆప్షన్ నుండి 60 తీసేస్తే 6 మల్టిపుల్ అవ్వాలి. ఇవన్నీ మళ్ళీ 6 మల్టిపుల్ అవుతాయి. ఈ క్వశ్చన్కి సెట్ అవ్వట్లేదు, కానీ మిగతా క్వశ్చన్లలో మాత్రం సెట్ అవుతుందండి మీ ఈ ఆప్షన్ మెథడ్ మీకు. సో సెలెక్టెడ్, అన్సెలెక్టెడ్, ఇనీషియల్గా మీకు 3x x రేషియో ఉంది. టోటల్ ఎంత? 4x. ఇఫ్ 60 తక్కువ అప్లై చేసుకుంటే, ఇఫ్ 60 లెస్ హ్యాడ్ అప్లైడ్ అంటే 4x - 60 కనుక అప్లై చేస్తే 30 లెస్ హ్యాడ్ సెలెక్టెడ్ 3x అయితే ఇప్పుడు 3x - 30 అయితే టోటల్ 4x - 60 నుండి 3x - 30 తీసేస్తే ఎంత అండి? 4x - 3x అంటే x, -60 -30 అంటే +30 అవుతుంది కదా. ఇక్కడ -30. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఇది రావాలి. వచ్చిందా? ఇప్పుడు సెలెక్టెడ్కి 3x - 30కి, అన్సెలెక్టెడ్ x - 30కి రేషియో 5:1. సో 3x 5x. ఇక్కడ చూడండి 3x అవుతుంది, 5x. మీరు క్యాలిక్యులేషన్ సింపుల్గా చేయాలండి. ఇటు 3x అవుతుంది, ఇటు 5x అవుతుందా? 5x - 3x అంటే 2x అవుతుంది.
ఇక్కడ మీకు ఎంత ఉంది, -30 ఉంది, -30 ఉంది. ఇక్కడ -150 ఉంది. -150 ఇటు -30 ఉంది కాబట్టి 120 అవుతుంది. 150 ప్లస్ అవుతుంది, ఇటు 150 - 30 అంటే 130 అవుతుంది. అప్పుడు x = 60 అవుతుంది. కొంచెం మీకు ప్రాక్టీస్ తోటి ఇది ఈజీ అవుతుందండి అలవాటు చేసుకుంటే. x వాల్యూ 60 అంటే 4x వాల్యూ ఎంత అవ్వాలండి? 4 × 60 అంటే 6 × 4 = 24, 240. ఆప్షన్ ఏ. Question number 33. A boat can travel 20 km downstream in 24 minutes. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 4:1. How much time will the boat take to cover 15 km upstream? ఒక పడవ 20 కిలోమీటర్ల వాలులో వెళ్ళడానికి 24 నిమిషాలు సమయం పడుతుంది. నిశ్చల నీటిలో పడవ వేగం మరియు నీటి వేగాల నిష్పత్తి 4:1. 15 కిలోమీటర్ల ఎదురుగా వెళ్ళడానికి పడవకి ఎంత సమయం పడుతుంది? డేటా మొత్తం క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చినారండి. 20 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి 20, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ స్ట్రీమ్ అవుతుంది. మీకు బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ రేషియో ఎలా ఉంది? 4x 5x. సో 4x + 1x అంటే 5x అవుతుంది. టైం 24 మినిట్స్ పడుతుంది. మినిట్స్ అంటే అవర్లో కన్వర్ట్ చేసుకుంటే 60. 5 12 టైమ్స్, 12 2 టైమ్స్, ఇది 2 10 టైమ్స్. సో x = ఎంత వచ్చిందండి మీకు? 10 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఏమన్నారండి? 15 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ వెళ్ళాలి. అప్ స్ట్రీమ్లో స్పీడ్ మైనస్ ఉంటుంది. 4 - 1 ఎంత అంటే 4x - x అంటే 3x. 3 × x వాల్యూ మీకు 10 అంటే హాఫ్ అవర్ అంటే మీకు 30 మినిట్స్. ఆప్షన్ డి. ఏ రిక్షా డీలర్ బైస్ 30 rickshaws for 4725. Of this, 8 are 4-seaters and the rest are 2-seaters. At what price must he sell the 4-seaters so that if he sells the 2-seaters at 3/4 of this price, he makes a profit of 40% on his outlay? ఒక రిక్షా వ్యాపారి 30 రిక్షాలను 4725కు కొనుగోలు చేశాడు. అందులో 4 సీట్లు కలిగిన రిక్షాలు 8, మిగిలినవి 2 సీట్లు కలిగినవి. 2 సీట్లు కలిగిన రిక్షాలను 4 సీట్లు కలిగిన రిక్షాల అమ్మకపు ధరలో 3/4వ వంతుకు అమ్మితే మొత్తం మీద 40% లాభం వస్తుంది. అయితే 4 సీట్లు కలిగిన రిక్షా అమ్మకపు ధర ఎంత? క్వశ్చన్ అర్థం చేసుకోండి ఒకసారి. మొత్తం 30 కొన్నాడు కదండి, దాంట్లో 4-సీటర్ 2-సీటర్ 2 ఉన్నాయి. 4-సీటర్ ఎన్ని ఉన్నాయి మీకు? 8 ఉన్నాయి. మిగిలినవి అంటే 22 2-సీటర్స్ ఉండాలి. ఇప్పుడు అతను మొత్తం ఎంత కొన్నాడండి? 4725 కొన్నాడా? అవుట్లే మీద అతనికి ఎంత లాభం వస్తుంది? 40% లాభం రావాలి ఓవరాల్గా. 40% లాభం అంటే 140% కమ్మడమేనా? 140%ని ఫ్రాక్షన్లో రాస్తే 140/100 అంటే 7/5. ఓవరాల్గా 40% లాభం వస్తుందంటే అతనికి ఇంత వస్తుంది. ఇప్పుడు అతను ఎలా అమ్ముతున్నాడంటే ఈ 4-సీటర్స్నేమో ఒక P అనే ప్రైస్కి అమ్ముతున్నాడు అనుకోండి, P అనే రూపీస్కి. 2-సీటర్స్ని ఎలా అమ్ముతున్నాడంటే 2 సీట్లు కలిగిన రిక్షాలను 4 సీట్లు కలిగిన రిక్షాల అమ్మకపు ధరలు 3/4 వంతుకు అమ్మితే, దీన్ని Pకి అమ్మితే దీన్ని 3/4 ఆఫ్ Pకి అమ్ముతున్నాడంట. దీన్ని 8Pకి, దీన్ని 24 3/4Pకి ఇలా వచ్చినప్పుడు మీకు టోటల్ వచ్చే వాల్యూ అతనికి ఓవరాల్గా 40% లాభం వస్తుందంట. 40% లాభం అంటే అతనికి ఇంత వస్తున్నట్టు కదా. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇటువంటిప్పుడు మీరు కనుక ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 5 × సంథింగ్ ఎంతో క్యాన్సిల్ చేస్తుందండి. 5 ఎన్ని టైమ్స్? 5 9 టైమ్స్ 45, 5 4 టైమ్స్ 20, 5 5 టైమ్స్ 9 4 5 × 7. ఓకే, ఇది 3/4 కదా. ఒక్కసారి నాకు చూసినప్పుడు ఏం కనిపించిందంటే మీకు ఇటు సైడ్ ఉన్న నెంబర్ ఆడ్ నెంబర్ అండి. ఇది ఆడ్ నెంబర్ కదా. ఇది ఎంత అండి? 8 × సంథింగ్ అంటే P వాల్యూ మీరు ఏది తీసుకున్నా ఈవెన్ నెంబర్ అవుతుందా? ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందంటే మీకు ఈ పార్ట్ వాల్యూ ఏమవ్వాలి? ఆడ్ నెంబర్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మీకు ఆప్షన్లలో మీరైతే సాల్వ్ చేయొచ్చు, మీరు సాల్వ్ చేసుకుంటే మీకు వస్తుంది. కానీ నాకు కనిపించింది ఇక్కడ P వాల్యూ ఏది తీసుకుంటే మీకు ఇది ఆడ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉందో చూడండి. 3/4 తోటి P వాల్యూ 22 3/4 P ఉందా? P వాల్యూ ఏది తీసుకుంటే మీకు ఇది ఆడ్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 180 తీసుకున్నారనుకోండి. 180ని కనుక మీరు 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 180ని ఓకే, ఇక్కడ ఇంకా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేస్తున్నా చూడండి. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
11 ఇంటూ 3p/2 అయిందా? ఇప్పుడు p వాల్యూ మీరు ఏది తీసుకుంటే మీకు ఆడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. ఇది మీకు ఆడ్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 180 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ p వాల్యూ 180ని 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ p వాల్యూ ఇక్కడ 90 మిగులుతుంది. 90 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 360 తీసుకున్నారనుకోండి, 11 ఇంటూ 3/2 ఇంటూ 360 కనుక చేస్తే 2 ఇంటూ 360 అంటే 180 మిగులుతుంది. అప్పుడు ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది మీ ఆన్సర్ అవ్వదు. 270 450 తీసుకుంటే ఎంత అవుతుందండి? 225 అవుతుంది. 2 క్యాన్సిల్ చేస్తే ఆడ్ నెంబర్ ఇది ఆడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 270/2 చేస్తే కూడా మీకు 135 వస్తుంది. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఈ రెండైతే మీ ఆన్సర్ కాదండి. సో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి 270 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను నేను. ఈ తక్కువ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్. సో 8 ఇంటూ 270 ఎంత చెప్పండి నాకు? 200 ఇంటూ 8 అంటే 1600 అండి. 7 ఎందులు ఎంత? 56. 16 ప్లస్ 5 ఎంత? 21. సో 2160 వచ్చింది 8p వాల్యూ. ప్లస్ 11 ఇంటూ 3 ఇంటూ 270/2 చేస్తే ఎంత వస్తుంది మీకు? 135 వస్తుంది. మీకు రావాల్సింది ఎంత? 945 ఇంటూ 7. 945 ఇంటూ 7 అంటే అప్రాక్సిమేట్లీ మీరు చూసుకోండి, మీ ఈ వాల్యూ 7,000 కన్నా తక్కువ కదా. ఇది కనుక మీరు 1000 అనుకున్నా కూడా 1000 ఇంటూ 7 మీకు 7000 కన్నా తక్కువ రావాలి. ఇక్కడ చూడండి మీరు ఎంత అవుతుంది మీకు? 11 ఇంటూ 3. సరే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 3తో మల్టిప్లై చేస్తే 1300 ఇంటూ 3 130 ఇంటూ 3 అంటే ఎంత? 390. 390కి ఒక 15 ఎక్స్ట్రా అంటే 405. 13 39 కదండి. 390కి 15 ఎక్స్ట్రా 405 ఇంటూ 11. సో ఇది 4000, ఇది 2000, 6000 వరకు వస్తుంది చూడండి. సో 505 4 మళ్ళీ 4405 2160. రైట్. ఈ రెండింటిని కనుక మీరు యాడ్ చేస్తే 5656 అంతేనండి. యూనిట్ డిజిట్ 5 066 415. సో 246 6565. సో దీనికి దగ్గరలో ఉంటుంది. మీకు డి కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదండి. అంతేనా? మనం ఎక్కడైనా రాంగ్ చేసినామంటే ఒకసారి చూడండి. 2160 135 ఇంటూ 3 అంటే ఎంత? 1339. 390కి ఒక 15 ఎక్స్ట్రా 400 405 11. 405కి 405 యాడ్ చేయండి. సో 400కి సో 550. సారీ, ఇక్కడ మీకు చిన్న మిస్టేక్ అయిందండి. ఈ వాల్యూ 5 ఉంటుంది. 50 మళ్ళీ 5 అవుతుంది. 044 అవుతుంది. 4 ఉంటుంది. 44 అంటే ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 5 వస్తుంది. 56 ఎంత? 11 అవుతుంది. సో 415 ఇక్కడ 6 అవుతుంది. 6615. దీన్ని మీరు సాల్వ్ చేసినప్పుడు 6615 అవుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈవెన్ ఉంది, ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఆడ్ వాల్యూ కావాలి. ఆడ్ అవ్వాలంటే ఈ రెండు మీకు ఆన్సర్ కాదని అర్థమైపోయింది. ఇక్కడ కూడా మీకు 450 కాకుండా ఇలా ఇంకొక 4 మల్టిపుల్ కనుక ఉండుంటే మీరు డైరెక్ట్గా నేను ఆప్షన్ బిని మార్క్ చేసేదండి. ఇది ఉంది కాబట్టి నేను ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకున్నాను. ఇక్కడ కూడా మీరు అప్రాక్సిమేట్ చేస్తే 7000 వరకు వచ్చింది. ఇది 270 ఉంది, 450 ఉంది, కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడే మీకు అర్థమైపోయేది దీనికన్నా చాలా ఎక్కువ వస్తుంది. 7000 కన్నా తక్కువ రావాలి. ఇక్కడ నాకు 7000 కన్నా తక్కువ వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 7000 కన్నా ఎక్కువ వస్తుందని మీకు అర్థమైపోతుంది. క్వశ్చన్ నెంబర్ 35. The compound interest on 6000 for 3 years at 8% for first year, 7% for second year, 6% for third year is. క్యాలిక్యులేట్ చేయడం ఏంటి? 6000 రూపాయలకు 3 సంవత్సరాలకు 8% మొదటి సంవత్సరానికి, 7% రెండవ సంవత్సరానికి, 6% మూడవ సంవత్సరానికి చొప్పున చెల్లించిన 3 సంవత్సరానికి మొత్తం చక్రవడ్డీ ఎంత? 8%. నెక్స్ట్ ఎంత అండి? 7%. నెక్స్ట్ 6%. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 6000 ఉంది. ఓకే. 6000లో 8% ఎంత అయింది? 480. ఓకే. ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 7 ఎంత? 7 42 420. 6 6 36 360. ఇవి 3 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ కదా మీకు, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వస్తుందా? 7%. 4.8 ఇంటూ 7 అవ్వాలి మీకు ఇది. ఇక్కడ 4.8 ఇంటూ 6 అవ్వాలి ఇక్కడ మీకు. దీనిపైన ఇంట్రెస్ట్ ఇక్కడ వస్తుంది, దీనిపైన ఇంట్రెస్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్లో వస్తుంది కదా. దీనిపైన ఇంట్రెస్ట్ 4.2 ఇంటూ 6 అవ్వాలి మీకు. మీరు రఫ్గా కనుక క్యాలిక్యులేట్ చేస్తే 400 400 800 8 + 3 1100 అంతేనా? 4 4 8 8 + 3 11 11 ప్లస్ ఇది ఒకటి 12 1260. సో మీ ఆన్సర్ 1260 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది మీ ఆన్సర్ అవ్వదు. రైట్.
ఇక్కడ మీరు ఎంత తీసుకున్నా కూడా ఇక్కడ కనుక మీరు 6 కామన్ తీసుకున్నారనుకోండి 4.8 అండ్ ఒక 4 9 9 6 54. సో మీకు సంథింగ్ 1300 వరకు వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు 4 1 13 14 అయింది. సో 13 14 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ 5 కూడా అనుకున్నారనుకోండి 7 5 35. సో దీనికన్నా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి 5 4 9 4 13 49 కన్నా మీ ఆన్సర్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీకు దగ్గరలో ఎక్కడ ఉందండి? ఆప్షన్ డి ఒకటే రైట్ ఆన్సర్ ఉంది. అంతేనండి. 480 13 14కి 756 7 28 50 తీసుకుంటే కూడా మీకు 35 అయ్యేది. 5 తీసుకున్నా కూడా 35. సో 5 4 9 4. సో ఆప్షన్ మీకు దగ్గర వరకు ఇదే ఉంది కాబట్టి ఇదే అండి రైట్ ఆన్సర్. 6000 మీద 8%, 480, 7%, 42, 360. సో 4 4 8 8 3 ఎంత? 11 11 ఇదొక 12 1260. ఇక్కడ కనుక మీరు 6 కనుక కామన్ తీసుకున్నారనుకోండి 4.8కి ఇది 5 అవుతుంది. 5 + 4 9 9 × 6 54 అవుతుంది. 4 6 13 14 ఇది ఒక్కటి యాడ్ చేయాలి మీరు. 7 4 28. సరే మీరు 5 అనుకున్నా కూడా 5 × 7 35 అవ్వాలి. సో ఇక్కడ వరకు దగ్గర మీకు ఆప్షన్ ఇది వచ్చింది కాబట్టి డి రైట్ ఆన్సర్ అండి. ఇంకా మీకు వేరే ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. 1350 రైట్ ఆన్సర్. How many kg of pure salt must be added to 25 kg of 5% solution of salt and water to increase it to 10% of the solution? 25 కిలోల మిశ్రమంలో 5% ఉప్పు ఉంది. అందులో ఎన్ని కిలోల స్వచ్ఛమైన ఉప్పు కలిపినా మిశ్రమం 10% అవుతుంది. ఎలిగేషన్ అప్లై చేయండి. ఫస్ట్ దాంట్లో 5% ఉంది. నెక్స్ట్ మీరు ప్యూర్ స్వచ్ఛమైన ఉప్పు యాడ్ చేస్తున్నారంటే 100% యాడ్ చేస్తున్నారు. ఈ రెండింటిని కలిపితే మీకు మిక్స్చర్ 10% అవ్వాలి. చూడండి ఇది 90, ఇది 5. సో 5 18 టైమ్స్, ఇది 1 టైమ్స్. అంటే ఇది 18 పార్ట్స్ తీసుకుంటే ఇది 1 పార్ట్స్ తీసుకోవాలి. 18 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత ఇచ్చినారు క్వశ్చన్లో? ఇది 25 kg తీసుకున్నారు కదా మీరు. 18 పార్ట్స్ వాల్యూ 25 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 25/18. అంటే మీకు ఆన్సర్ 1 పాయింట్ సంథింగ్ అవ్వాలి. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 18 తీసుకుంటే 7 మిగులుతుంది. సో 18 72 1.4కి దగ్గరలో రావాలి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. Find the largest number of 5 digit which when divided by 16, 24, 30 or 36 leave the same remainder 10 in each case. 16, 24, 30 లేదా 36లతో భాగిస్తే 10 శేషం ఇచ్చే గరిష్ట 5 అంకెల సంఖ్య ఎంత? మీకు ఆప్షన్లో 4 ఉన్నాయండి. ఈ 4తో చెప్పొచ్చు. ఈ 4 నంబర్లతో డివైడ్ చేస్తే మీకు శేషం 10 వస్తుందంటే దీంట్లో నుండి కనుక మీరు 10 తీసేసినారనుకోండి మీ ఆన్సర్ అనేది అన్నిటితో డివైడ్ అవ్వాలి కదా. శేషం 10 వస్తుంది. ఆ శేషాన్ని కనుక తీసేస్తే మిగిలిన నెంబర్ అనేది దీంతో డివైడ్ అవ్వాలి కదా. సో నేను ఇది కనుక శేషం 10 తీసేసిన అనుకోండి, ఇక్కడ 60 అవుతుందా? ఇక్కడ 20 అవుతుందా? ఇక్కడ 60 అవుతుందా? ఇక్కడ 50 అవుతుంది కదా. శేషం 10 తీసేసిన తర్వాత ఆ నెంబర్ 36తో డివైడ్ అవ్వాలంటే మీకు 36లో 9 ఉంది, 4 ఉంది. 9తో 4తో డివైడ్ అవుతుందా లేదు చూడండి. ఈ నెంబర్ చూడండి 9 9 6 6 12. ఇది 9తో డివైడ్ అవ్వదు. సో ఇది మీ ఆన్సర్ కాదు. 9 9 7 5 12 ఇది డివైడ్ అవ్వదు. 9 9 3 6 9 9 9 7 2 9 ఈ రెండు డివైడ్ అవుతున్నాయి 9 తోటి. రైట్. అండ్ ఇది 4తో కూడా డివైడ్ అవ్వాలి కదా. సో ఇది 4తో డివైడ్ అవుతుందా? ఇది 4తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 16 ఉందా? మీకు 16కి డివిజిబిలిటీ రూల్ ఎంత అండి? 9 9 720 ఒక నెంబర్ ఉంది. ఇంకా మీకు మిగిలింది 9 9 360 ఒక నెంబర్ ఉంది. దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? ఈ నెంబర్ కదా. ఈ నెంబర్ కనుక 16తో డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 16తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 4 డిజిట్ని చెక్ చేస్తాం అంతేనా మనం. 2 తోటి అయితే లాస్ట్ డిజిట్, 4 తోటి అయితే లాస్ట్ 2 డిజిట్స్, 8 అయితే లాస్ట్ 3, 16 అయితే లాస్ట్ 4. 16 5 80, 16 96 ఒకటి మిగులుతుంది. ఇది డివైడ్ అవ్వదు చూడండి. 16 120 అనేది 16ని డివైడ్ చేయదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 16 96 అంటే 1 మిగులుతుంది కదా. 120 డివైడ్ చేయదు కదండి మీకు. 16 × 6 అంటే 96. తర్వాత 16 × 7 అంటే మీకు 118 అవుతుంది. డివైడ్ చేయదు. ఇప్పుడు దీన్ని 99 316 కనుక మీరు 16తో డివైడ్ చేస్తే 16 5 80, 13 మిగులుతుంది. 16 × 7 118 అవుతుంది. 118 అంటే ఎంత మిగులుతుంది మళ్ళీ మీకు? 16 × 7 ఎంత అండి మీకు?
16 ఇంటూ 7 56 56 అంటే 112 అవుతుంది. 16 ఐదుల 80 అంటే 13 మిగులుతుంది. 16 ఇంటూ 8 తీసుకోండి, 16 ఇంటూ 8 తీసుకుంటే 128 అవుతుంది. 16 ఇంటూ 8 తీసుకుంటే 128 అవుతుంది, ఇంకా 8 మిగులుతుంది, 5తో క్యాన్సిల్ అవుతుంది. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి, ఎందుకంటే ఇది మీకు 16తో మల్టిపుల్ కాదు. ఇది ఇలా చూసుకుంటే మీకు సరిపోతుందండి. 38. 3 cats are roaming in a zoo in such a way that when cat A takes 5 steps, B takes 6 steps and C takes 7 steps. But the 6 steps of A are equal to 7 steps of B and 8 steps of C. What is the ratio of their speeds? 3 పిల్లులు ఒక జూ పార్క్లో తిరుగుతున్నాయి. ఏ 5 అడుగులు తీసుకుంటే బి 6 అడుగులు, మరి సి 7 అడుగులు తీసుకుంటుంది. ఏ బి సి. ఇది కనుక మీకు 5 స్టెప్స్ తీసుకుంది అనుకోండి, ఒక సేమ్ యూనిట్ ఆఫ్ టైంలో, అంటే ఒక్క నిమిషంలో ఇది 5 తీసుకుంది అనుకోండి, ఇది 6 స్టెప్స్ వేస్తుంది, ఇది 8 స్టెప్స్ వేస్తుందంట. కానీ ఏ యొక్క 6 అడుగులు, ఏ 6 అడుగుల్లో ఎంత డిస్టెన్స్ వేస్తుందో, బి 7 అడుగుల్లో ఎంత డిస్టెన్స్ వేస్తుందో, సి 8 అడుగుల్లో ఎంత డిస్టెన్స్ వేస్తుందో సేమ్ అంట అండి. అంటే ఏ కనుక ఒక్క అడుగులో ఏ మీటర్స్ వేసింది అనుకోండి, ఇది బి మీటర్స్ వేస్తే సి మీటర్స్ వేసింది అనుకోండి, వీటి డిస్టెన్స్లు సేమ్ అంట. అప్పుడు వీటి రేషియో ఎలా చెప్పొచ్చు అండి? A is to B is to C. ఈ 2 రాసుకుంటాం కదా. ఏ దగ్గర 7 into 8 is to B దగ్గర 6 into 8 is to C దగ్గర 6 into 7. ఇంతేనా? అంటే ఏబీసీలు కనుక ఒక్క నిమిషంలో 5 స్టెప్స్, 6 స్టెప్స్, 7 స్టెప్స్ వేసినాయని అనుకుంటే ఏ ఒక్క స్టెప్లో ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అని దాని మీనింగ్ అండి. ఏ ఒక్క స్టెప్లో ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 5 స్టెప్లలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ఇంటూ 7 into 8. సో 5 into 7 into 8. ఇది 6 into 6 into 8 ఇంటూ 6 into 7 into 6 into 7. ఇప్పుడు దీని రేషియో మీకు అడిగినారండి. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ దాంట్లో ఒక 7 కనిపిస్తుందా ఇంటూ, దీంట్లో ఎక్కడ 7 లేదు చూడండి. 7 లేదంటే ఈ 7 క్యాన్సల్ అవ్వదన్నట్టుగా 7 మిగిలిపోతుంది కదా. 7 మిగిలిపోతే ఇక్కడ 7 మిగిలాలి కదండి. ఇక్కడ మిగిలిందా? ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 7 మిగిలిందా? ఇది మీ ఆన్సర్ కాదు. రైట్. ఇక్కడ 7 2 times మిగిలిందంటే దీంట్లో మీకు 49 మిగిలిపోవాలి కదా. 49 దీంట్లో మీకు 49 ఉందా అండి ఈ ఆప్షన్లో? ఇది మీకు 240 అనేది మీకు 7 మల్టిపులే కాదు. ఇది కూడా మీ ఆన్సర్ కాదు కదా. మిగిలింది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మీరు సాల్వ్ చేసి చూస్తే కూడా మీకు అదే వస్తుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు మల్టిపుల్స్ని ఎంత బాగా యూజ్ చేయగలిగితే మీరు ఎగ్జామ్లో అంత స్పీడ్గా చేయగలుగుతారండి. క్వశ్చన్ నెంబర్ 39 అండి. రీమా ఇన్వెస్టెడ్ 24,000 ఫర్ X months. Sheema invested rupees 20,000 for 3 months more than Reema, and Tina invested rupees 16,000 for 3 months more than Sheena. If difference between the shares of Tina and Reema is 4,200 out of total profit of rupees 34,200, find X. ఒక్కొక్కటి రాసుకుని చూడండి. రీమా, నెక్స్ట్ షీమా, షీనా అండ్ టీనా. ఇక్కడ 3 zeros నేను తీసుకోనండి. ఇవి అన్నిట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోను. ఇది 24 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 20 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 16 అని రాసుకుంటున్నాను. ఈమె ఒక X months పెట్టింది అనుకోండి, ఈమె కన్నా ఒక 3 నెలలు ఎక్కువ పెట్టిందంటే రీమా కంటే 3 నెలలు ఎక్కువ పెట్టింది అంటే ఈమె X+3 పెట్టాలా. ఇక్కడ 16 పెట్టిందంటే ఈమె కన్నా ఈమె ఒక 3 months ఎక్కువ పెట్టిందంట. చూడండి, షీనా కంటే 3 నెలలు ఎక్కువ పెట్టుబడింది టీనా, అంటే ఈమె X+3 అయితే ఈమె X+6 అవ్వాలా. ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో కదా, మీకు ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. ఈ రేషియోలో డివైడ్ అయితే మొత్తం లాభం ఏమో 34,200 అండి. దాంట్లో టీనాకి రీమాకి మధ్య డిఫరెన్స్ 4,200. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 4,200. ఈమెకి ఎన్ని పార్ట్స్ వస్తుందో ఈమెకు వచ్చే పార్ట్స్కి మధ్య డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ టీనా అండ్ రీమా ఇస్ 4,200. ఇప్పుడు ఈ క్వశ్చన్ని కనుక మీరు జనరల్గా చేసినారనుకోండి, జనరల్గా చేస్తే మీకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. మీరు జనరల్ మెథడ్ కనుక వాడితే, అసలు జనరల్ మెథడ్ వాడడానికి కూడా కష్టమే అండి ఈ క్వశ్చన్కి. జనరల్ మెథడ్ మీరు ఎలా చేస్తారని నాకు ఒకసారి మీరు వస్తే మీరు కామెంట్లో చెప్పండి. జనరల్ మెథడ్ చేయడం కూడా కష్టమే, కానీ నేను ఒక మెథడ్ చెప్తా చూడండి. మీకు ఎప్పుడు కూడా మీ క్వశ్చన్ డిఫికల్ట్ ఉందంటే ఆప్షన్స్ హెల్ప్ చేస్తాయండి. ఇక్కడ మీకు ప్రాఫిట్ ఏమన్నారండి? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ టీనా అండ్ రీమా ఇస్ 4,200 అవుట్ ఆఫ్ ఎ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 34,200. మీకు ప్రాఫిట్ ఎప్పుడు కూడా జనరల్గా పార్ట్నర్షిప్ క్వశ్చన్లు ఎట్లా ఇస్తారండి? 1 సంవత్సరం తర్వాత ఇంత ప్రాఫిట్ వచ్చింది, 2 సంవత్సరాల తర్వాత ఇంత ప్రాఫిట్ వచ్చిందని క్వశ్చన్లు ఇస్తారు కదా.
అంతే కదండి. ప్రాఫిట్ ఎప్పుడు కూడా 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత, 3 ఇయర్ తర్వాత ఇలా ఇస్తారు కదా. ఇక్కడ చూడండి, ఈయన స్టార్ట్ నుండి బిజినెస్ స్టార్టింగ్ నుండి ఉన్నాడు కదా. ఓకే, బిజినెస్ స్టార్టింగ్ నుండి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ సి కనుక అనుకున్నారనుకోండి మీ ఆన్సర్, అయితే ఇప్పుడు ఈయన ఇక్కడ 9 తీసుకోవాలి. ఇక్కడ 9 + 3 12 అవుతుంది. ఇక్కడ 9 + 6 ఎంత అవుతుందండి? 15 అవుతుంది. అంటే మీ బిజినెస్లో 15 మంత్స్ పెట్టినట్టు. అలా ఉండదు కదండి. మీకు బిజినెస్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ 1 ఇయర్ తర్వాత ఇస్తున్నారనుకోండి, ఒక 1 ఇయర్ తర్వాతనే క్యాలిక్యులేట్ చేస్తే ఈయన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటున్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక 9 ఉందనుకోండి, ఇది 12 అలా అవ్వదు కదా. మీకు 1 ఇయర్ వచ్చేటట్టు ఉండాలి మీకు. ఒకవేళ మీరు 7 కూడా తీసుకున్నారనుకోండి, ఇక్కడ 7 తీసుకుంటే 10 అవుతుంది, 7 + 4 13 అవుతుంది. నేను బిజినెస్లో 13 మంత్స్ పెట్టినట్టు, అంతే కదా. మీకు బిజినెస్ ఎలా పెడతారు? దీంట్లో అట్లీస్ట్ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు 12, 24 ఇలా పెట్టాలి. మీరు 12 కన్నా తక్కువ పెట్టినా పర్లేదు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 12 కన్నా తక్కువ పెట్టినా పర్లేదు, కానీ ఎవరో ఒకళ్ళు బిజినెస్లో మీరు ఎప్పుడైనా 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి చేస్తారు కాబట్టి అలా తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఈ రెండు నాకు ఆన్సర్లు కాదని అనిపించిందండి. 9, 7 మీ ఆన్సర్లు అయ్యే ఛాన్సెస్ లేవు, రైట్. ఇప్పుడు కనుక నేను ఆప్షన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను. సో 5 అనే ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, మీరు ఆప్షన్ చెక్ చేస్తున్నప్పుడు కూడా మీరు లీస్ట్ హైయెస్ట్ వాల్యూస్ ఎప్పుడు చెక్ చేయొద్దండి. ఆప్షన్స్ మొత్తం లేదు, లీస్ట్ వాల్యూవా 2, ఇది మిడిల్ వాల్యూవా, నేను 5తో చెక్ చేస్తాను చూడండి. ఎక్స్ వాల్యూ కనుక 5 అనుకుంటే 24 × 5 అవుతుంది ఇస్టు, ఇది 20 × ఎంత అవుతుంది చెప్పండి, 5 + 3 8 అవుతుంది ఇస్టు 16 × 5 + 6 ఎంత, 11 అవుతుంది, అంతేనా. ఇప్పుడు మీరు కనుక చూస్తే 8 ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంతేనా. ఇక 3 15 అవుతుంది, ఇది 20 అవుతుంది, ఇది 22 అవుతుంది అండి. టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి మీకు? 22, 42, 42, 52, 22, 42, 42కి 52, 57 అవుతుంది. ఇది 57 అవుతే ఈ వాల్యూ ఎంత ఉంది చూడండి, డిఫరెన్స్ 7 అవుతుంది. ఓకే, 57 ఎంతట్లో క్యాన్సిల్ చేస్తుందండి ఇది. సో ఇక్కడ 57 దీన్ని క్యాన్సిల్ చేయట్లేదు కాబట్టి నేను దీన్ని కొద్దిసేపు దీన్ని వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ బి ఉందా, దీన్ని తీసుకుంటాను చూడండి. సో ఇది ఏమవుతుందండి, 24 × ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 అవుతుంది ప్లస్, నెక్స్ట్ 20 × 5 అవుతుంది ప్లస్ 16 × ఎంత అవుతుంది చెప్పండి, ఇక్కడ x + 2 అంటే 8 అవుతుంది కదా. సో 4 టైమ్స్, 4 5 టైమ్స్, 4 ఎన్ని టైమ్స్ అండి ఇది, 4 6 టైమ్స్. సో ఎంత మిగిలింది ఇది, 6 × 2 12, 25, 8 32. ఇప్పుడు టోటల్ తీసుకోండి ఎంత అవుతుంది, 2 + 5 7, 7 + 2 ఎంత, 9. ఓకే, 3 + 2 5, 5 + 1 ఎంత, 6. 69 వాల్యూ 34200 అయితే డిఫరెన్స్ ఎంత, 32కి 12కి 20, అంతేనండి. 20 వాల్యూ ఎంత చూడండి, ఎంతలో క్యాన్సిల్ అవుతుంది ఇది, 3 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1 టైమ్స్, 3 1 టైమ్స్, 2 zeros. 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చెప్పండి, 7 3 టైమ్స్, 7 1 టైము, సారీ అండి, మీరు ఇంత చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడికి ఆల్రెడీ మీకు వచ్చేసింది ఆన్సర్. ఇక్కడ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆప్షన్ ఏ తీసుకుంటేనే మీకు వచ్చేస్తుంది రైట్ ఆన్సర్. మీరు కనుక ఆప్షన్ ఏ తీసుకున్నారనుకోండి, ఆప్షన్ ఏ తీసుకుంటే ఇది 5, ఇది 20 × 8, ఇది 16 × 11 అవుతుంది కదా. ఆప్షన్ ఏ తీసుకుంటేనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 15 + 20 + 22 ఎంత, 57 కదా. ఇది చూస్తే 57 అనేది మీకు 57 × 2 చేస్తే ఎంత అండి, ఇది 57కి 6 టైమ్స్ చూడండి, 6 × 5 30, 7 × 42. సో 6 టైమ్స్ చేస్తే ఇంత వస్తుందా. 7కి × 6 టైమ్స్ చేస్తే 7 × 42, 7 ఎంత 42, 42 తర్వాత 2 zeros. అంతే ఉందా, మీ క్వశ్చన్తో మ్యాచ్ అయిందా. అంటే కొన్ని క్వశ్చన్స్ని మీరు ఎలా చేసుకోవాల్సి వస్తుందంటే అండి, ఆప్షన్ త్రూ చేసుకుంటా వచ్చేస్తుందండి. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని మీకు 4200 వస్తుందా లేదా చెక్ చేసుకుంటారు. అలా చేసుకుంటే మీ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 40.
ఏ బాయ్ బాట్ 2 items for 7,500. On one item he sells at a profit of 16% and other item at a 14% loss. In this the boy makes neither any profit nor any loss. What is the difference between SP of 2 items? ఒక వ్యక్తి రెండు వస్తువులను 7,500 కొనుగోలు చేశాడు. ఒక వస్తువుని 15% లాభానికి మరియు మరొక వస్తువుని 14% నష్టానికి అమ్మారు. ఈ విధానంలో అతనికి లాభం లేదా నష్టం రాలేదు. అయితే అతని అమ్మకం వెలల మధ్య భేదం ఎంత? రైట్, ఫస్ట్ ఒకటి చెప్పండి నాకు. ఒకదాన్ని 16% ప్రాఫిట్కి ఇంకోదాన్ని 14% లాస్కి అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఫస్ట్ ప్రోడక్ట్ని ఏ అనుకున్నాను అనుకోండి, ఏ పైన వచ్చిన లాభం బి పైన వచ్చిన నష్టానికి 14% కనుక ఈక్వల్ అయిందనుకోండి, మీకు లాభం రానట్టు నష్టం రానట్టు కదండి. మీరు ఒక ప్రోడక్ట్ అమ్మితే దాని మీద మీకు లాభం వచ్చింది, ఇంకా ప్రోడక్ట్ అమ్మితే నష్టం వచ్చింది. దీని మీద వచ్చిన లాభం దాని మీద వచ్చిన నష్టానికి కనుక సమానం అయితే ఇప్పుడు మీ రెండింటిని కనుక అమ్మినప్పుడు మీకు లాభం రానట్టు నష్టం రానట్టు కదా. క్వశ్చన్లో అదే ఇచ్చినారు. సో ఇప్పుడు మీకు ఏబి ఎంత అండి? రేషియో తీసుకుంటే 7/8. అంటే ఏ అనేది ఇక్కడ ఏకి కాస్ట్ ప్రైస్ అండి. ఏ కాస్ట్ ప్రైస్లో 16% కనుక బి కాస్ట్ ప్రైస్లో 14% అయితే అవి రెండు ఈక్వల్ కావాలి, ఎందుకంటే లాభం నష్టం రాలేదు కాబట్టి. ఏబికి రేషియో 7:8 వచ్చిందా? 7:8 అంటే టోటల్ పార్ట్స్ ఎంత అండి? 15 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ మీ క్వశ్చన్లో 7,500 అన్నారా రెండింటికి. సో ఫస్ట్ దానికి 8 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 800 అవ్వాలి. 7 పార్ట్స్ వాల్యూ 700 అవ్వాలి. ఓకే, ఈ 800 ఉన్నదాన్ని అండ్ ఒకటి 700 ఉంది, ఒకటి 800 ఉంది కదా మీకు. ఫస్ట్ది 700 ఉంది, నెక్స్ట్ది 800 ఉంది. 1 ఐటమ్స్ ఒకదాని మీద 16% లాభం వస్తుంది. లాభం దేనిపైన వచ్చింది? ఏ పైన వచ్చింది. ఏ వాల్యూ ఎంత? 700. ఇది ఏ, ఇది బి. 16% లాభం అంటే ఎంత చెప్పండి? 16 × 7 112 లాభం వచ్చింది. దీనిలో 14% నష్టం వచ్చింది. దీని లాభం దీని నష్టానికి సమానం అంటే దీన్ని డైరెక్ట్గా నేను 112 రాసుకోవచ్చా? దీంట్లో 14% క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. ఓకే, లేదా దీని లాభం దీని నష్టానికి సమానం కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగినారండి. 700 112కి అమ్మినారు, 800 -112 అంతే కదా. సారీ, ఇక్కడ కనుక మీరు తీసుకుంటే రైట్ 1 minute అండి. 15 పార్ట్స్ వాల్యూ 7,500 అయితే ఈ వాల్యూ మీకు రాంగ్ కదా మనం తీసుకున్నది ఇక్కడ. ఈ 15 పార్ట్స్ వాల్యూ మీరు తర్వాత తీసుకునే సరిపోతుంది. ఒకదాన్ని నేను 700 తీసుకుంటున్నాను, ఇంకో దాన్ని 800 తీసుకుంటాను, ఇంకో దాన్ని 800 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఎంత కమ్మినట్టు అండి? 700 800 అనుకున్నాను కదా. 1500 వాల్యూ మీకు 7,500 అయితే దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత టోటల్? దీని సెల్లింగ్ ప్రైస్కి దీని సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత చెప్పండి? ఈ వాల్యూ ఎట్లాగో ఎక్కువ అండి. 700 నుండి 800 తీసేస్తే -100 అవుతుంది. 112 నుండి -112 తీసేస్తే 224 అవుతుంది. -100 అండ్ -224 గ్యాప్ ఎంత వస్తుంది? 124 గ్యాప్ వస్తుంది. 124 గ్యాప్ వస్తుంది. 700 to 800 కనుక తీసేసినారు అనుకోండి, మీకు ఇక్కడ -100 అవుతుంది. 112 నుండి -112 తీసేస్తే +112 అవుతుంది. 112 అంటే 224 నుండి -100 ఇంతకు ముందు ఉంది కాబట్టి 124. 2 zeros క్యాన్సల్. ఇది 15 ఎన్ని టైమ్స్ అండి? 15 5 టైమ్స్. 120 × 5 అంటే 600, 4 × 5 అంటే 20. సో 620 రైట్ ఆన్సర్ మీకు ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ ఇంత సింపుల్గా చేయొచ్చండి. రైట్, ఇది పార్ట్ 2 అండి. మీకు పార్ట్ 3లో రిమైనింగ్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం మనం.